మాఘపురాణం 18వ అధ్యాయం. ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనెను. దేవతలారా, మాఘమహిమ ఎంత చెప్పినను తీరదు. మాఘపూర్ణిమ నాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసి వృషోత్సర్గము చేసిన వాని పాపములన్నయూ నశించును. మాఘవ్రతము నాచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. గంగానది తెల్లగా నుండును, యమునా నది నల్లగా నుండును. వీని అలలు చామరముల వలె కదలుచుండెను. అచట విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రయాగక్షేత్రము తెల్లని నల్లని అలలనిడి చామరములను గంగా యమునలను మునికన్యకలుగా వీచుచుండగా, అక్షయ ఛాయకల వటవృక్షము అతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజై ప్రకాశించుచున్నది. మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగా ఉత్తమమైనది. మేరువు పర్వతముల్లో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో నుత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ప్రభృతి సర్వనదులయందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు. అరుణోదయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘస్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను. దేవతలు విష్ణువాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెదుకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదుకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలిచిరి. వారు దానిని తీగలతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండను కదలింపలేకపోయిరి. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకముచే తడిపిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరవని ఆమెను అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతచించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, మనుష్య జన్మము కష్టప్రదము. స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇరువురును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్ద నుంటిని. వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరునూ లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును నమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వానిని ఎరుగను. ఉపవాసము అననేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయు వారిని చూచి పరిహాసము చేసి తిని. ధనమును దాచి సంపాదన పరురాలైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములు విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపి తిని. తరువాత మరణించి నరకము చేరి తిని. అచట పెక్కు రీతిలా శిక్షింపబడి తిని. పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనంది తిని. పెక్కు బాధలను పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టి తిని. ఆ చిన్న
మంచి పని వలన మీరు దయయుంచి నాకు శప విముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీ జలస్పర్శచే ఆమె దేవతాతత్వము నుండి దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడిరి. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మతులైరి. ఇంద్రుని వెదకసాగిరి. పద్మగిరి గుహల్లో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడను వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలను ఇంద్రుని వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపమును పొందిన శాపమును తెలుసుకుంటిమి. మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారము చేదుము రమ్మని తుంగభద్రా నదీ తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యెను. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించెను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకు ఏగెను. రాక్షసులను జయించి సుఖముగా నుండెను. గస్సమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుచుండగా జహ్నుముని, స్వామి, ఈ విష్ణు కథామృతమును ఇంకనూ వినవలయని ఉన్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. గస్సమదుడు ఇట్లనెను. పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరకలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము, పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయము వలన చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమున పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలనని, శుభములను చేయకపోవుట వలనని అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పైనుండి క్రింద పడినది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వచరిత్రను వివరించెను. వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను. 18వ రోజు పారాయణ భాగం సమాప్తం.